నాన్ వేసిన వల్ల 7,500 మెంబర్స్ చనిపోయారు. రీసెంట్ గా ఆ బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి కూడా రీజన్ వీడైతే పాక్సో యాక్ట్ అని మాట్లాడిండో నోటికి హద్దు లేదు పాడు లేదు. పాక్సో యాక్ట్ ఎప్పుడు వేస్తారు? ఒక మేజర్ ఒక మైనర్ మీద ఏమైనా సెక్షువల్ హరాస్మెంట్ సెక్షువల్ టచెస్ అట్లాంటివి ఏమైనా చేస్తే అప్పుడు ఫైల్ అవుతుంది. ఆ కుదరలేదు పూదలవద్దు పాక్సో యాక్ట్ అంటే అది ఎంత పెద్ద ఎఫెక్ట్ అయింది తెలుసా వాళ్ళ మీద. నీకు బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు నేనున్నా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం. ఎవరి ఇల్లు వాంది ఎవడు పంచాయతీ అంది ఎవరిని పట్టించుకోడు బేసిక్ గా. బట్ బబ్బు వాళ్ళు ఇమ్రాన్ వీళ్ళందరూ ఉన్నది ఒక బస్తీ కైండ్ ఆఫ్ ఏరియా. అక్కడ ఎట్లుంటది అంటే బస్తీ పీపుల్ ఇప్పుడు మీరు ఉంటే మీరు రిలేట్ చేసుకోవచ్చు. మీరు అందరు మంచిగా ఉన్నారు అనుకో, అందరు బాగానే ఉంటారు. సడన్ గా బస్తీలో ఈ పలానా పర్సన్ ఇట్లా చేసిండు అన్నారు అనుకో, మొత్తం బస్తీ కలిపి ఒక్కొని టార్గెట్ చేస్తారు. సేమ్ కేసు అయింది ఇప్పుడు బబ్బు దాంట్లో. వీడు ఏం చేసిండు తీసుకుపోయి ఈ బబ్బు ఇమ్రాన్ వీళ్ళ మీద పాక్సో యాక్ట్ అయితే అనగానే ఇమ్రాన్ ఆ బబ్బుని టార్గెట్ చేస్తే అందరు వచ్చి బబ్బుని క్వశ్చన్ చేయలేరు. ఆబ్వియస్లీ వాడు మైనర్ కాబట్టి వచ్చి వాళ్ళ ఫాదర్ వస్తుంటే పోతుంటే వాళ్ళ ఫాదర్ దుక్కు ఫింగర్ పాయింట్ అవుట్ చేసి క్వశ్చన్స్ అడగడము. వాళ్ళ ఫాదర్ వచ్చి పాక్సో యాక్ట్ చాలా పెద్ద యాక్ట్ అంట, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తామని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము. బబ్బుతో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ అన్నది లాస్ట్ ఫ్యూ లైన్స్, మనని బదలాం చేసిన బిడ్డ, నువ్వు వాడికంటే గొప్ప మనిషి కావాలి. ఇవి లాస్ట్ లైన్స్ అన్నమాట. వచ్చిన పోరాడికి ఇంకా నాన్ వేసిన అంటే లైఫ్ టైం పగా ఇక అర్థం చేసుకో. ఇప్పుడు రోడ్డు మీద ఒక పిల్లోడు వాళ్ళ ఫాదర్ ని పట్టుకుని పోతుంటే నేను ఆ పిల్లోడు ముంగట వాళ్ళ ఫాదర్ ని కొట్టి చంపేసిన. అప్పుడు ఆ పిల్లోడికి నేను పగా కూర్చుండిపోతా మైండ్ లో, నేను ఇంకా లైఫ్ లాంగ్. వీడు అలాంటి సీన్ క్రియేట్ చేసిండు జస్ట్ ఫర్ హిస్ వ్యూస్ అండ్ రీచ్. అర్థమైందా? వీడికి వ్యూస్ రీచ్ పడిపోయినప్పుడల్లా ఇలా చిత్త తమాషా కూడా క్రియేట్ చేశాడు.